రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ స్టార్ హీరో విజయ్ కు ఊరట లభించింది. తన పార్టీ తమిళగ వెట్రి కలగం కోసం విజిల్ గుర్తును కేటాయించింది సిఈసి. ఒకవైపు జననాయకన్ సినిమా వివాదం, మరోవైపు సిబిఐ విచారణ వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న ఆయన మాత్రం తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకే లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోమని విజయ్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. దీంతో తమిళనాడులో డిఎంకే కూటమి, ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి, నామ్ తమిళ్ కచ్చి టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలు బలపడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ స్టార్ హీరో విజయ్ కు ఊరట లభించింది. తన పార్టీ తమిళగ వెట్రి కలగం కోసం విజిల్ గుర్తును కేటాయించింది సిఈసి. ఒకవైపు జననాయకన్ సినిమా వివాదం, మరోవైపు సిబిఐ విచారణ వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న ఆయన మాత్రం తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకే లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని విజయ్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. దీంతో తమిళనాడులో డిఎంకే కూటమి, ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి, నాన్ తమిళ్ కచ్చి టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలు బలపడ్డాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఇట్లా నేపథ్యంలో స్టార్ హీరో విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం సింబల్ కోసం నిజానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పాలి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఈల గుర్తును కేటాయించడం జరిగింది. సో ఇప్పటికే ఒకవైపు జననాయకన్ సినిమా వివాదం నడుస్తోంది, మరోవైపు అటు సిబిఐ విచారణ లాంటి చాలా సవాళ్లను కూడా విజయ్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. మరోవర్ అంటే రాబోయే ఎన్నికల్లో అటు డిఎంకే తోటి కానీ, ఏఐడిఎంకేతో కానీ, లేదంటే బీజేపీతో కానీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమని చెప్పేసి ఇప్పటికే విజయ్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అటు తమిళనాడులో డిఎంకే కూటమి, అటు ఏఐడిఎంకే బీజేపీ కూటమి, మోరోవర్ నాన్ తమిళ్ కచ్చి అట్ ది సేమ్ టైం టీవీకే మధ్య ఒక చతుర్ముఖ పోటీ జరగబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లా నేపథ్యంలోనే ఇప్పుడు బరిలోకి దిగుతున్నటువంటి టైంలో ఆయనకు గుర్తు అనేది చాలా కీలకం అని చెప్పాలి. సో ఎట్లాంటి గుర్తులు ఉండబోతున్నాయి అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు విజయ్ కి కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆయన దరఖాస్తును పరిశీలించిన తర్వాత అన్ని నిబంధనలకు అనుగుణంగానే అవసరమైనటువంటి మొత్తం వివరాలు తీసుకున్నారు, సంఖ్యాపరమైనటువంటి సమాచారం మొత్తం కూడా తీసుకున్నారు. సో దీన్ని అన్ని చూసిన తర్వాత ఈల గుర్తును మాత్రం విజయ్ కి కేటాయించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే విజయ్ దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటారు. ఈల వేస్తూ ముందుకు వస్తాం అంటూ అదొక స్లోగన్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే విజయ్ వే ఆఫ్ పొలిటికల్ జర్నీ కూడా సేమ్ లైక్ ఎంజీఆర్ స్టైల్లోనే ఆయన కూడా రాజకీయాలు చేయాలన్నట్టుగా పోతున్నారు. ఎంజీఆర్ తర్వాత మళ్ళీ ఒక జయలలిత స్థానంలో పళనిస్వామి కాదు విజయే రాబోతున్నారు. సో విజయ్ వాళ్ళని మరిపించేలాగానే రాజకీయం చేస్తామన్నట్టుగా కూడా ముందుకెళ్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా అంతే ఇబ్బందులు పెడుతోంది. ఇప్పటికీ జననాయకన్ సినిమా రిలీజ్ కాలేదు. జననాయకన్ ఓటీటీలో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి, సెన్సార్ ఇబ్బందులు నడుస్తున్నాయి. సో సర్టిఫికేషన్ రావట్లేదు. సో ఇన్ని ఇబ్బందుల మధ్య విజయ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలోనే విజయ్ కి కేంద్ర ఎన్నికల సంఘం ఈల గుర్తు కేటాయించింది. సో ఈ గుర్తుతో ఎలా ముందుకెళ్లబోతున్నారు, సో ఈ గుర్తు పైన విజయ్ రియాక్షన్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది, సో ఈ అంశాలు కూడా చూడాలి మొత్తానికి. సో మొత్తానికి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం విజయ్ కి ఈల గుర్తును కేటాయించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.